కేకలు వినపడి ఆ పిల్ల చెప్పడం జరిగింది. 4ంటికి ఆ సమయంలో పిల్ల చెప్తుంది, కేకలు వినపడితే మాకు గడి పెట్టేశారు, మేము బయటికి వెళ్ళి చూద్దామంటే గడి పెట్టేశారు. అంటే అది 2 స్టేర్లు, పైన స్టేర్లో కింద స్టేర్లో కేకలు వినపడి అంట, గడి పెట్టేశారు అని చెప్పింది ఆ పిల్ల. మరి ఆ టైంలో ప్రాణం పోయిందో ఏమో మా కరిష్మాకి. తర్వాత ఇక ఉదయం జరిగింది మీకు చెప్పాను. వాళ్ళు హఠావుటిగా అసలు ఇదంతా ఫేక్, వాళ్ళు ఫోన్ చేయటం, మీ పాప ఇంకా మాట్లాడింది, నమాజ్ కూడా చదువుకుంది, మేము మీ ప్రాణం బాగోలేదు, కొంచెం కాఫీ తాగింది, మీకు ప్రాణం బాగోలేదు, మీ పాపని మీరు వచ్చి తీసుకెళ్ళండి, మీరు అట్నుంచి రండి, మేము ఇట్నుంచి వస్తాం అనేది మొత్తం ఫేక్ క్రియేట్ చేసేసారు. అసలు ఫేక్ క్రియేట్ చేసేసి చనిపోయిన పాపని తీసుకొచ్చేసి హఠావుటిగా అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చేసారు. ఇది పెద్ద విషయం అవుతుందని చెప్పేసి అక్కడ ఉండకుండా పారిపోయారు. అసలు ఒక అరగంట 10-20 నిమిషాలు ఉన్నారు. ఆ పోలీసులు ఏం చెప్తున్నారంటే, మేము అరెస్ట్ చేసాం, మా కస్టడీలో ఉన్నారు, మేము వాళ్ళని పర్వాజ్ గారు వాళ్ళ భార్య వాళ్ళ పిల్లని మేము అరెస్ట్ చేసాం, మా ఆధీనంలో ఉన్నారని చెప్తున్నారు. కానీ వాళ్ళు అరెస్ట్ చేయలేదు. ఈ 3 రోజులు అయింది, జరిగి 3 రోజులు అవుతుంది. ఈ 3 రోజుల నుంచి కూడా వాళ్ళు సైన్ పెట్టి వెళ్ళిపోతున్నారు. ఈ పోలీసులు కూడా మాకు న్యాయం చేయట్లేదు. కావున మాకు తగిన చర్య తీసుకొని వాళ్ళ మీద కఠినంగా శిక్షించి మాకు న్యాయం జరిగేదాకా గవర్నర్ గారికి అయినా సరే తెలియపరుస్తాం. ముందు పోలీసులు ఏంటంటే యాక్షన్ తీసుకోవాలి. మేము ఇక్కడ ఈయన న్యాయం చేస్తారని బాబా గారికి నాకు ఇక్కడ ఎక్కడ న్యాయం జరగట్లా. పోలీసులు అది చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఏమైనా చూపిస్తారని కూడా అది తీసుకెళ్ళిపోయారు. తర్వాత అసలు అరెస్ట్ చేసి లోపల ఉండాల్సిన మనిషి బయట తిరుగుతున్నాడు. మాకు ఏం చేయాలో తెలవట్లేదు. ఇలా ఇక్కడ కొండపల్లి దగ్గర అల్తా బాబా గారి దగ్గర మేము మా కుటుంబ సభ్యులు మొత్తం 80 మంది దాకా వచ్చాం. ఇప్పుడు మాకు న్యాయం జరిపించండి, అసలు ఇట్లా తెలుగు మీడియం 7th దాకా చదివింది మా పిల్ల, దేంట్లో కూడా నెంబర్ 1గా చదువుద్ది. నేను ఎందుకు మానిపించాను? అసలు మా అమ్మాయికి ఏదైనా దారుణం జరుగుద్దాం, బయట పరిస్థితులు బాగోలేదు, మదర్సాలో అయితే 4 గోళ్ల మధ్యన ఉంటుంది, చక్కగా మంచి ప్రవక్త, మంచి నడవడిక నేర్చుకుంటుంది, ఆలిం కోర్సు అవ్వాలని చెప్పి మేము జరిపిస్తే ఇట్లా చేశారు మా అమ్మాయిని. మంచి హెల్తీగా ఉన్న అమ్మాయి, అసలు ఎప్పుడు కూడా ఏ హాస్పిటల్ కూడా వెళ్ళి అడగదు మా అమ్మాయి. మళ్ళీ వీళ్ళు క్రియేట్ చేశారు, మీ అమ్మాయికి ఏమైనా అయిందా, ఫస్ట్ నుంచి ఏమైనా ఉందా అని చెప్పేసి ఇట్లా అన్నారు. అసలు మా అమ్మాయి ఎంతో హెల్తీగా ఉండేది, ఎందుకట్లా జరిగిందో అర్థం కావట్లేదు. ఆ నైట్ ఏం జరిగింది అసలు? ఆ గురువారం తారీఖు ఎంత? గురువారం తారీఖు ఎంత? 27వ తారీఖు గురువారం. అసలు ఆ నైట్ అరుపులు ఎందుకు వినపడినాయి, దాని గురించి విచారణ చేయాలి.